స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రజానీకానికి అని మనం చేస్తున్నా. కక్ష సాధింపులు ఏమి లేవండి. చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేశారండి? మొట్టమొదటి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు మొత్తానికి నోటీసులు ఇచ్చారు. సరే, నోటీసులు ఇస్తే మేము తేల్చుకుంటాం కోర్టుల్లో. సాక్షాత్తు మంగళగిరిలో గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆఫీసుని కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోతుంటే అతి దారుణంగా శుక్రవారం రోజు వెళ్ళి శుక్రవారం నైట్ వెళ్ళి దారుణంగా కూల్చేశారు. కోర్టు కూడా వెళ్ళడానికి వీలు లేకోకుండా కూల్చేసి, నేను కక్ష సాధింపులు నాకు అలవాటు లేదు, కక్ష సాధింపులు తీసుకునేటువంటి చర్యలు నేను పట్టను అని మీరంటే నమ్మాలా అని అంటా ఉన్నా. అంతేకాదు, కనీ విని ఎరుగని రీతిలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ నడిబొడ్డులో సుమారుగా 250 కోట్ల రూపాయలు వెచ్చించి అద్భుతమైనటువంటి ఒక అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించడం జరిగింది. ఆవిష్కరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కర్త జగన్మోహన్ రెడ్డి అని పేరు వేసుకున్నారండి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లైట్లన్నీ ఆర్పేసి రాత్రిపూట వెళ్ళి ఆ పేరుని కొట్టేసి అక్కడ విధ్వంసం చేసినటువంటి మీరు మేము కక్ష సాధింపులు చేయమండి అంటే నమ్మడానికి ఎవరున్నారంటున్నా. అన్ని దుర్మార్గమైనటువంటి కక్ష సాధింపుల చర్యతోనే ఈ 6 మాసాలు ప్రయత్నం చేస్తున్నారు మీరు. మే 4వ తారీఖున అనుకుంటా అధికారంలోకి వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కక్ష సాధింపులు తప్ప అభివృద్ధి లేదు, సంక్షేమము లేదు. టోటల్గా కక్ష సాధింపులే. ఇళ్ళ మీద దాడులు చేశారు, హత్యలు చేశారు, అఘాయిత్యాలు చేశారు, ప్రాపర్టీస్ ధ్వంసం చేశారు, ఊళ్ళు ఖాళీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేరే గ్రామాలకు వెళ్ళి బ్రతకవలసినటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఏర్పడింది. ఇది కక్ష సాధింపు కాదా అంటున్నా. ఈ రోజు కూడా నేను మనవి చేస్తున్నా. ఈ రోజు కూడా కొన్ని గ్రామాల్లో, పల్నాడులో కానీ రాయలసీమలో కానీ ఈ రోజు కూడా కొంతమంది రాక ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని కల్పించింది మీ ప్రభుత్వం కాదా, మీరు కాదా నారా చంద్రబాబు నాయుడు గారు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అంతేకాదు, ఇప్పుడన్నా చూసామండి ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ప్రభుత్వానికి సహకరించారనే ఒక డౌట్ ఉంటే దాని మీద యాక్షన్ తీసుకో, తప్పలేదు. వేరే ఏదో బాంబే నటి పేరు మీద ఒక కేసును తోడి దానిలో 3 ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లని అరెస్ట్ చేశారు. వారికి పోస్టింగులు లేవు. సస్పెండ్ అయిన వాళ్ళు కాదు, సస్పెండ్ కాని వారికి కూడా ఇంతవరకు పోస్టింగ్లు ఇవ్వాల. పోస్టింగ్లు ఇవ్వకోకుండా ఐపీఎస్ ఆఫీసర్ల మీద, ఉద్యోగుల మీద కూడా కక్ష సాధించేటటువంటి పరిస్థితికి వాళ్ళ మీరు ఉండి, కక్ష సాధింపులు నాకు ఆ ఉద్దేశమే లేదు, నేను కక్ష సాధించేటటువంటి మనిషినే కాదు, నేను వివేకానందుణ్ణి, బుద్ధుణ్ణి, గాంధీ మహాత్ములు లాంటి వాడిని అని నువ్వు చెబితే నమ్మడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా లేదు. ఎందుకంటే మిమ్మల్ని 40 సంవత్సరాల నుంచి మీ రాజకీయ జీవితాన్ని ప్రతి పేజీని చదివినటువంటి వ్యక్తులు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి. ఏదో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా నమ్ముతారేమో నాకు తెలియదు. ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. అంతేకాదు, నేను ఇంకోటి చెప్తున్నా, బాధతో చెప్తున్నా, సోషల్ మీడియా యాక్టివిస్టులు మీ మీద పోస్టులు పెట్టారని, మీ అబ్బాయి మీద పోస్టులు పెట్టారని, మీ పార్టీ మీద పోస్టులు పెట్టారని, ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టారని ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఎలా అరెస్ట్ చేస్తున్నారు? అర్ధరాత్రి పూట వెళ్తారు పోలీసులు, తలుపులు పగలగొడతారు, వాళ్ళని పట్టుకుని తీసుకువెళ్తారు. కేసు ఎక్కడ పెడతారు? గుంటూరులో ఉన్నవాడి కర్నూలులో పెడతాడు, కర్నూలులో ఉన్నవాడికి విశాఖపట్నంలో పెడతారు, విశాఖపట్నంలో ఉన్నవారికి తిరుపతిలో కేసు పెడతారు, అక్కడ తీసుకెళ్ళి కోర్టులో పంపించేస్తారు. ఒక కేసు కాదు, ఒకే పోస్టు మీద రిపీటెడ్గా 40, 30, 20 కేసులు పెడతారు. దీనిలో బెయిల్ రాగానే పీటీ వారెంట్ వేసి దానిలోకి తీసుకెళ్తారు, దానిలోకి బెయిల్ రాగానే ఇంకో చోట తీసుకెళ్తారు. నెల రోజులు, 30 రోజులు, 40 రోజులు, 50 రోజులు, 2 మాసాల వరకు కేవలం చిన్న సోషల్ మీడియా కేసులో నిర్బంధించి భయపెట్టాలి, కక్ష సాధించాలి అనే దృక్పథంతో మీరు ప్రయత్నం చేస్తూ ఇవాళ అంటారు కక్ష సాధింపు నా లక్ష్యం కాదు, నేను అలాంటి మనిషిని కాదు, నేను చాలా బుద్ధిమంతుణ్ణి, పరిపాలనా దక్షుణ్ణి అని మీరు చెప్పుకోవడం, మీ పత్రికలు బాకాలు వాయించడం, అటు ఇటు. మీకు పత్రికల్లో ఒక పలుకుబడి ఉంది, మీకు మీడియా ఉంది, ఛానల్స్ ఉన్నారు, మీరేం చేసినా అద్భుతం, అమోఘం అని పొగిడేటటువంటి వారు ఉన్నారు. కాబట్టి మీరు పొగిడే కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు.
మీ జీవితం అంతా కక్ష సాధింపులతోనే నడిచింది. అయితే మీది ఒకటి ఉందిలే.